హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్. ముందుగా మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఇంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలా సరుకుల్ని కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న సోయాబీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకుందాం. ఇప్పుడు మనం దంచుకున్న అల్లం వెల్లుల్లిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు రైస్ని మసాలాలన్నీ పట్టేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం 2 స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పుడు మనం టేస్టీ వెజిటేబుల్ పులావ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. వావ్, సూపర్! చూసారా, చూడ్డానికి చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఎంతో టేస్టీ వెజ్ పులావ్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.